దగ్గర ఈడి జాతకం ఈడిది వంకొని ఈడు చూసుకోలేడు, ఈడిదేంది పక్కనోడు చూసి చెప్పేది, ఈడిది కనపడితే కదా ముందు ఈడు వంగి ఓడి కాలు పొట్టిన చూసుకోమని చెప్పు, మళ్ళీ చెప్పమని చెప్పు పక్కనోడిది ఏమన్నాను. ఈడిది అంత తెలుసుంటే ఒక్కటి చెప్తా ఈయను, ఎవడైనా సరే ఈడిదే మొత్తం తెలుసుంటే ఈడు పక్కనోడికి ఎందుకు చెప్తాడు? ఈడే బ్రహ్మాండంగా కోటాను కోట్లు సంపాదించి హెలికాప్టర్లు ఆడించే స్పెషల్ జెట్ ఫ్లైట్లు, విలాసవంతమైన భవనాలు, ఫామ్ హౌస్లు అన్ని కట్టుకొని ఉండరా? అవును, పబ్బు పెట్టుకుంటాడంటే ఎవడు నా బ్రాహ్మణ్ కులానికే బ్రాహ్మణులు అంటే నాకు చాలా గౌరవం. నేను ఏడన్నా మాకు కుల గురువులు ఉంటారు, మా పల్లెల్లోకి వచ్చారు వాళ్ళు, గుంటూరు నుంచి మా రాయలసీమకి వచ్చారు, కుల గురువులు అంటారు వాళ్ళను. మేము వాళ్ళు కనపడితే పాదాలకు నమస్కారం చేసుకుంటాం, వాళ్ళు పైన కూర్చోంటే మేము కింద కూర్చుంటాం. బ్రాహ్మణులు అంటే అట్లా ఉండాలా. ఈ నా కొడుకు ఏంది వచ్చా నా కొడుకు చిల్లర నా కొడుకు, ఈ మాట ఇచ్చినా కూడా దరిద్రం. మరేంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లము లేదు, ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో ఒకటి. అవును నాగేంద్ర గారు, వాస్తవమే, వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం మా పార్టీలో మాకే. ఎందుకంటే 40 లక్షలు లెక్క అడిగితే ఏం ప్రాబ్లం రాదా? ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి 40 లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే నువ్వు ఎంతో ఏ విధంగా ఏ రకాన నువ్వు సంపాదించుంటావో. ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు, రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేట్టుగా పాలన చేయంటే ఏమో పర్యటనలు చేయబోతుంది. ఆ శేఖర్ మాస్టర్ నేర్చుకొని దుబాయ్ పోతుంది, లండన్ పోతుంది, ఆఫ్రికా పోతుంది, జింబాబే పోతుంది, శ్రీలంకకు పోతుంది, థాయిలాండ్కి పోతుంది. రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి. మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయబోతుందన్నా, ఏం చేయాలన్నా చెప్పు, ఏం చేద్దాము. అదే విధంగా చూసుకుంటే నగిరిలో ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది, ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది. నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే శూన్యం. 500 లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన, వాటర్ ట్యాంకులు. ఆ వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయని పోతుంది. ఇప్పుడు దళిత వాళ్ళు ఉంటాయి, హరిజన్ వాడ, గిరిజన వాడ ఇవి ఉంటాయి కదా, వాళ్ళు 500 లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది, ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చేది, కింద ఊరికే ఎత్తున ఒక ఇది వేసేది దిమ్మె మాదిర, దాని మీద ట్యాంక్ పెట్టేది, 3 పక్కల 3 కుళాయిలు పెట్టేది, ఆ కుళాయిలు ఓపెన్ చేయని పోతుంది. ఇది మా బతుకైపోయా. ఇదే పరిశ్రమలు తేవటం, ఇదే అభివృద్ధి చేయటం. నువ్వు అటోళ్ళు నీకు ఓట్లు ఎచ్చరా? నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు ఇచ్చే నువ్వు చేసే పనులు నువ్వు చేసివి. నువ్వేమో కొడుకేమో ₹1 కోటి పైన పెట్టి కారు తీసిచ్చివే, నీకు ఓట్లేసిన ప్రజలు ఏ విధంగా ఇదవుతారండి? ప్రజలు ఎటన్నా సావని, మనకు అవసరం లేదు. మనకు ప్రోటోకాల్ ఉండాలి, మనం కాళ్ళ మీద కాలు వేసుకోవాలా, కారులో కూర్చొని పోవాలా. కాళ్ళు ఎట్ట కూర్చుంటావు తెలుసా? కారులో కూడా నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. కాళ్ళ మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలించాలి, ఈ కాలు డాష్ బోర్డు తగిలించి ఆమె కూర్చుంటుంది. ఆమెను కూర్చుంటుంది. ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా, శనివారం వచ్చారా రాండి అంటారు. ఆమె తిరుమలకు దర్శనాలు కింద నుంచి బస్సు పెడతాది, ఒక్కొక్కరికి 20,000 30,000 తీసుకుంటది. కోట్లు సంపాదించింది. అన్నగారేమో మైనింగ్, గ్రావెలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటియటం, అక్రమంగా ఎర్రచందన రవాణా, బార్డర్ దాటియటం. నగిరే కదా, నగిరి దాటితే తిరువల్లూరు ఆడనే పోటీ చేస్తుంది ఇప్పుడు మళ్ళా. తిరువల్లూరు, కాట్పాడి ఆ 2 గడ తమిళనాడులో. ఇప్పుడు ఆ 2 గడ ఎవరు సలవమనే ఫండింగ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళేమో బార్డర్ దాటిస్తారు, వాళ్ళ పని వాళ్ళది. అన్నగారి సంపాదన అన్నగారిది, ఏమో సంపాదన ఏమది, మొగుడు సంపాదన మొగుడిది. వీళ్ళు యాడ గ్రావెలు ఓనా. నీకు ఒకటి తెలిసిన, తమిళనాడుకి ఒక్క రోజుకి 300 టిప్పర్లు ధరించది గ్రావెలు మట్టి తమిళనాడుకి. ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు, కింద నువ్వు పిల్లర్లు వేసినప్పుడు మళ్ళా దాన్ని అంతా ఇది చేద్దా, పూడ ఇద్దా, పూడుపు కానీ మట్టి అంతా కొండలే కదా నీకు. నగిరి, పుత్తూరు కాడి నుంచి ఆ మొత్తం అన్ని కొండలే కదా, కొండ ప్రాంతం. ఆ కొండకు మళ్ళీ ఇటాచీలు పెట్టి రోజుకు 300-400 లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి. తెలిసిన నీకు? విన్నాను. 300 లారీలు, ఒక్కొక్క ట్రక్ 30,000. రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో. మళ్ళా మైనింగ్ కసర్లు ఉంటాయి, మైనింగ్ కసర్లు తెలుసా, జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే కొండ ప్రాంతం కదా, వాటిని ఏమంటారంటే బెనిగిల్ రాయి అంటారు, పెద్ద ఉంటాయి. ఆ కసర్లో వేసినావంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంతంత ఇవి వస్తాయి అనమాట. ఇప్పుడు రోడ్డు వేసేటప్పుడు ముందు అది దోలుతారు. ఇప్పుడు ఏమన్నా మనం రెస్టారెంట్లోనూ పాడు చూసినామంటే
అది పోసుంటారు ముందు పక్క. ఓకే. ఆ క్రషర్ల వాళ్ళు కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో. ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవడికో ఒక పూట అన్నం పెట్టిన పాప అయితే పోలేదులే. అన్నా క్యాంటీన్ లో పెరిగి దుబ్బినాము చంద్రబాబు నాయుడు పెట్టినట్టు. పేదోడు అన్నం తింటే మాకు నచ్చదు కదా, మేము ఎందుకు పెడతాం అన్నంగినే. రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి 5,000 లెక్కియాలి మీరు అంటది. ఎవరిని కసర వాళ్ళను కసర డైరెక్ట్ ఏమైపోయి డైరెక్ట్ గానే ఇంక మళ్ళీ నడిమితుల బ్రోకర్ చేసేది ఏమే పెద్ద బ్రోకర్. ఇంక మళ్ళీ ఇంక బ్రోకర్ ఎందుక, ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళీ ఇంకెందుకు బ్రోకరు. ఏమే డైరెక్ట్ పోయి కసర కాడికి పోయి 5,000 రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను, లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించాలి, కరెంట్ కట్ చేపించాలి. ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కసర్లు మూత వేసినారు డబ్బు కట్టలేక. ఎందుకు గెలుస్తుంది, ఆడ గెలుస్తుంది. మరి మీ అన్నగారు ఇవేవి చూసుకోరా ఇవి జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ మాట్లాడతావు కదా. ఇంట్లో నుంచి బయటికి రాడి ఆ స్వామి అంటే నువ్వు మళ్ళీ మా అన్నే చూసుకోవడా అంటే. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతానులా ఆడిగడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.